అసలు మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నాకు ఈరోజే తెలిసింది. ఎందుకంటే ఒక 2, 3 డేస్ నుంచి నా ఛానల్ రీచ్ అయితే చాలా తగ్గింది. ఏంటబ్బా రీజన్ అని ఒకసారి నా ఛానల్‌ని నేను చెక్ చేసుకొని చూస్తే షార్ట్ వీడియోస్‌కి వచ్చిన కామెంట్స్ అన్నీ పోయాయి. అట్‌లీస్ట్ ఒక 26, 30, 12 అలా కామెంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే 1, 2 కామెంట్సే ఉన్నాయి. ఇలా ఎందుకు డిలీట్ అయిపోయాయని ఒకసారి క్రోమ్‌లోకెళ్ళి చెక్ చేసి చూస్తే అందరినీ హైడ్ చేసి పడేశారు. మన ఛానల్ మీద రైట్ మన తర్వాత మనం మోడరేటర్గా ఎంచుకున్న వాళ్ళ మీద ఉంటుంది. నేనైతే లైవ్ చేసేటప్పుడు మోడరేటర్గా ఒక 7 మెంబర్స్ వరకు యాడ్ చేసేసాను. ఏముందిలే వాళ్ళు ఏం చేస్తారులే అని నమ్మకంతో వాళ్ళు అడగగానే బ్లూ ఇచ్చేసేదాన్ని. కానీ ఈరోజు తెలిసింది అలా ఇవ్వకూడదని. ఇంతకుముందు కూడా తెలుసు బ్లూ ఎక్కువగా ఇవ్వకూడదని, కానీ అలా ఏం చేయర్లే అనుకొని ఇచ్చేశాను. కానీ వీళ్ళల్లో ఎవరో ఒకరు చేసిన పని అందరినీ అని నేను అనట్లేదు, చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఏం యూజ్ ఉంటుందో మరి. లైవ్ చేసేటప్పుడు వ్యూస్ వస్తున్నాయి, బట్ కామెంట్స్ మాత్రం రావట్లేదు. ఇలా 138 మంది వరకు హైడ్ అయ్యారని చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం బ్లూ అనేది ఎవ్వరికి ఇవ్వకండి. మీకు నమ్మకం కలిగిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఇలా నాలా మాత్రం మోసపోవద్దు. హైడ్ అయిన వాళ్ళందరికీ నా తరపు నుంచి సారీ. ఎందుకంటే మీరు కామెంట్ చేసి ఉంటారు, బట్ నాకు వచ్చి ఉండదు. మొత్తానికి ఇలా జరిగిందన్నమాట. అంతేలే, అంతా సాఫీగా జరిగిపోతే ఎలా, మధ్య మధ్యలో ఇలాంటి ట్విస్టులు రావాలి కదా. దీనిని బట్టి ఎవరిని పడితే వాళ్ళని అతిగా నమ్మొద్దనైతే నాకు అర్థమైంది.